హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జిస్ మదర్స్ డైలీ వ్లాగ్స్. ఈరోజు కర్బూజా జ్యూస్ ఎలా చేసుకుందాం అని చూద్దాం. అంటే ఏ షుగర్ కానీ ఏమి ఇంకా మిల్క్ కానీ ఏమీ వేయలేదనమాట. ఎందుకంటే ఇవి ప్యూర్గా కర్బూజా జ్యూస్ అనేది పిల్లలకి పెట్టడానికని చేశాను అనమాట. సో మనం ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ నేను హాఫ్ కట్ చేసి పెట్టేసాను వీడియో కోసమని, మళ్ళీ నెక్స్ట్ హాఫ్ కట్ చేస్తున్నాను అనమాట. సో అందులో సీడ్స్ కూడా తీసేయాలన్నమాట. తీసేసి మనం డైరెక్ట్గా ఇలా కట్ చేసుకొని, అంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే చూడండి, అంటే మనం హాఫ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ సపరేట్గా హాఫ్ చేసుకొని ఇలా సపరేట్గా పీసెస్ అనేవి కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే మనం ఏంటంటే అవేంటి సీడ్స్తో కానీ వేసామనుకోండి, మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసుకొని ఇవన్నీ తీసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బంది అయిపోద్ది కూడా. సో ఇలా మనకి ఏంటంటే సీడ్స్ అనేవి ఇలా ఇప్పుడే ఫస్ట్ సపరేట్ చేసుకుంటే మనం ఈజీగా అంటే ఇంకా ఫిల్టర్ చేయకుండా తాగేయచ్చు అనమాట. సో ఇలా కట్ చేసుకున్నాక ఇవన్నీ ఇంకా పీసెస్ అన్నీ మనకి ఎలాగ జార్లోనే వేస్తాం కాబట్టి, సో పీసెస్ అన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇదేంటి పిల్లలకి హెల్దీ కదా. సో అందువల్ల ఇప్పుడు ఒకవేళ మనకి లేదు, పిల్లలు తాగట్లేదు అనుకుంటే మాత్రం కొంచెం పట్టిక బెల్లం యాడ్ చేసుకుంటే పిల్లలకి త్వరగా కఫం పట్టదు. అదే మనం షుగర్గానే యాడ్ చేసామా, కఫం అనేది ఎక్కువగా చాలా త్వరగా కూడా పట్టేస్తుంది. మనం కూడా టీ కాఫీల్లో కూడా షుగర్ కంటే పట్టిక యూస్ చేసుకుంటే చాలా మంచిది. అది కూడా మనకి ఏంటంటే పెద్ద గడ్డ పట్టిక అనమాట, చిన్న చిన్న కాకుండా. సో ఇలా మొత్తం పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాక మనకి ఒక టీ గ్లాస్, అందులో టీ గ్లాస్లో 3/4 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. వాటర్ వేసాక దాన్ని క్యాప్ పెట్టేసి బ్లెండ్ చేసాక ఇంక అందులో మనకి పిప్పు కానీ ఇంకేం ఉండదు, ఎందుకంటే మనం సీడ్స్ ఆల్రెడీ సపరేట్ చేసుకున్నాం కాబట్టి. సో దాన్ని మళ్ళీ ఇంకేమీ వేయలేదు, ఓన్లీ ప్యూర్ కర్బూజా జ్యూస్ అనమాట ఇది. ఇంక తీసేసుకొని పిల్లలకి సర్వ్ చేసేసుకోవడం. ఇలా ఏంటంటే మనం ఇలా జార్స్లో ఇవ్వడం వల్ల పిల్లలు ఏంటంటే ఎట్ట తాగుతూ ఉంటారు అంతే. మనకి జార్స్ కూడా సపరేట్గా దొరుకుతూ ఉంటాయి, అంటే ఓన్లీ మిక్సీతోనే వస్తాయి, అలా కాదు. మనకి ఒక 400 రేంజ్లో మనకి 2 జార్స్ అనేవి మనకి వస్తున్నాయి. చూడండి, కావాలంటే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.